ఒక్కొక్కసారి మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తూ ఉంటారు. మనం ఇలా జరుగుతుంది అనుకుంటే అది మరోలాగా జరుగుతూ ఉంటుంది. కానీ మనం కోరుకున్నది కోరుకున్నట్టుగా జరగకపోవటం వల్ల అబ్బా ఎందుకు ఇలా జరగలేదు, భగవంతుడు నాపై ఎందుకు కక్ష కట్టాడు, నాకెందుకు న్యాయం చేయట్లేడు అని చెప్పి బాధపడుతూ ఉంటాము. కానీ కొంతకాలం తర్వాత అసలు వాస్తవాలు మన కళ్ళకి కట్టినట్టుగా కనపడుతూ ఉంటాయి. కానీ మరి వాస్తవాలు కళ్ళకు కట్టినట్టుగా కనిపించేంత వరకు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, జరిగేటువంటి అంశంలో మనకి మంచే జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఎలా గుర్తించాలి మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనము చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మనం ఒకలాగా జరగాలి అని చెప్పి బలంగా కోరుకుంటూ ఉంటాము. మనం నమ్మిన సిద్ధాంతం వైపే అడుగులు వేస్తూ అది ఎలా కాదు, ఇలాగే జరగాలి, నా వైపే న్యాయం జరగాలి, అవతలి వాళ్ళు నా వైపే మాట్లాడాలి, నాకు నచ్చినట్టుగా మాట్లాడాలి అని చెప్పో, లేదంటే నాకే లాభం రావాలి అని చెప్పో, నేను కోరుకున్నదే జరగాలని చెప్పో, ఇలా విపరీతమైనటువంటి కోరికతో కొన్ని అంశాల పట్ల ఇది ఇలాగే జరగాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. కానీ మనం అనుకున్నట్టుగా అస్సలు జరగకుండా మరోలాగా జరుగుతూ ఉంటుంది. అలా జరగగానే మనపైన మనకు విపరీతమైనటువంటి కోపం రావటం, భగవంతుడు నాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నాడు అన్నట్టుగా భావించటం ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే అంతా మన మంచికే అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళటం వల్ల ఇలాంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుందట. మీరు అంత సులభంగా చెప్పేస్తున్నారు, కానీ అలా ఎలా అనుకోగలుగుతాం చెప్పండి? అంతా మన మంచికే అని చెప్పి అనుకోవటం అసలు సులభ సాధ్యమేనా అని చెప్పి మీకు అనిపించవచ్చు. దానికి సంబంధించి నేను మీకు ఒక కథని ఉదహరిస్తాను. ఒక ఉప్పు అమ్ముకొని వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి ఉన్నాడట. ఉప్పుని తీసుకొని మరొక ఊరికి వ్యాపారం చేయటం కోసం అని చెప్పి ఉప్పుల బస్తాతో వెళ్తూ ఉన్నాడట. అలా వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి వర్షం బాగా కురుస్తూ ఉందట. ఆ వర్షానికి తట్టుకోలేక తన దగ్గర ఏదైతే ఆ ఉప్పు బస్తాలపైన కప్పటానికి తాటిపత్రులు అని చెప్పి అంటూ ఉంటాం కదా, ఆ ఏదైతే రక్షణకి కవచంగా ఉండేటువంటి ఆ కవర్ లాంటిది వేసి కప్పి పెట్టాడట. అది సగం వరకే సరిపోవటంతో మిగతా ఉప్పు అంతా కరిగి కారిపోయిందట. అలాగే కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ మిగతా ఉప్పు కవర్ కూడా కొట్టుకొని పోయి ఉప్పు అంతా నీరై కారిపోయిందట. అతను విపరీతంగా బాధపడుతూ, అయ్యో భగవంతుడు, నేను కష్టపడి పని చేసుకుంటున్నానే, నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు, నా ఉప్పు బస్తాలు మొత్తం పాడైపోయాయి అని చెప్పి బాధపడుతూ ఉన్నాడట. అలా బాధపడుతూనే ముందుకు పయనిస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడొక దారి దొంగ కాచుకొని కూర్చున్నాడట. అతడు బలహీనంగానే ఉన్నాడు, కానీ అతడి చేతిలో కాల్చటానికి సిద్ధంగా ఉన్నటువంటి మందుగుండి సామాగ్రితో కూడుకున్నటువంటి పిస్తోలు ఉందట. దాంతో కాల్చి ఇతని దగ్గర ఉన్నటువంటి ఉప్పు బస్తాలని, ఇతని దగ్గర ఉన్నటువంటి ఆభరణాలని ఎత్తుకు వెళ్ళాలి అనేటువంటిది అతడు ఉపాయంతో కూర్చొని ఉన్నాడట. కాల్పులు జరిపి ఏమైనా తీసుకొని వెళ్దామా అంటే మందుగుండి సామాగ్రి మొత్తం తడిచిపోయి అతనికి అపాయం తలపెట్టాలనేటువంటి ప్రయత్నము విఫలమైపోయింది. దానివల్ల అతను మౌనంగా అలాగే చెట్టుపైనే కూర్చుండిపోయాడట. మందుగుండి సామాగ్రి పేలకుండా అయిపోవటం వల్ల ఏమీ చేయలేక మౌనంగా చెట్టుపై నుండి చూస్తూ కూర్చుండిపోయాడట. అంతేకాదు విపరీతంగా తడిచి ఉరుములకి మెరుపులకి భయపడుతూ ఆ చెట్టుపైనే బిక్క చచ్చిపోయి కూర్చొని ఉండిపోయాడట. కొంత దూరం వెళ్ళిన తర్వాత గమనించినటువంటి వ్యక్తి, అయ్యో భగవంతుడా, నా దగ్గర ఉన్నటువంటి ఉప్పు బస్తాలని కాజేశావు, నా వ్యాపారానికి నష్టం చేశావు అనుకున్నాను, కానీ అంతకన్నా పెద్ద నష్టం జరగబోతుంటే దాని నుండి రక్షించావు అనేటువంటి విషయాన్ని అతడు కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఎవరైతే దారి దొంగ ఉన్నాడో అతడిని చూసిన తర్వాత ఇతడు అర్థం చేసుకోగలిగాడట. మాటు వేసి ఉన్నటువంటి దారి దొంగ నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నాడని, అతడి మందుగుండి సామాగ్రి పేలకుండా ఉండటం కోసమే భగవంతుడు ఈ వర్షాన్ని కురిపించాడని, ఉప్పు బస్తలు పోతే మళ్ళీ సంపాదించుకోగలుగుతాము, కానీ ప్రాణం పోతే తిరిగి రాదని, కేవలము నన్ను కాపాడటం కోసమే భగవంతుడు ఇలా చేశాడు అని చెప్పి భగవంతుడికి నమస్సుమాంజలుడు తెలియజేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడట. కథ చెప్పుకోవటానికి చాలా సున్నితంగా మామూలు విశ్లేషణతో కూడుకొని ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో కూడా ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటన, ఒక ప్రమాదంలాగా కనిపించేటువంటి సంఘటన మనకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా
ఆ సందర్భంలో అంతకన్నా పెద్దదేదో తప్పించటం కోసమే విధి మనపైన అలాంటి ప్రయోగాలను చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకొని కాస్త సంయమనం పాటించి నెమ్మదిగా మన చుట్టూతా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏం జరగబోయేది, ఎలాంటి పరిస్థితుల నుండి బయటపడ్డాను అనేటువంటిది గమనించుకుంటే ఖచ్చితంగా మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం ఇది వర్తించదు. ఎందుకు అంటే ప్రతి ప్రమాదం జరగబోయే ముందు భగవంతుడు అంటామో, విధి అంటామో, కాలం అంటామో, కర్మ అంటామో, ఏమైనా పేరు పెట్టుకోండి మీరు, కానీ అది మాత్రం మనల్ని పదే 3-4 సార్లకు మించి హెచ్చరిస్తుంది. ఇది నీ జీవితంలో ఇలా జరుగుతుంది అని చెప్పి ఆ అంశం పట్ల అప్రమత్తతని చేకూరుస్తుంది. మనం గమనించుకోకుండా ఏదైతే మనకు నష్టం చేసేటువంటి పని పట్ల అవాంతరాలు ఎదురవుతున్నప్పటికీ కూడా గమనించుకోకుండా మళ్ళీ అదే పని చేయాలనేటువంటి ప్రయత్నం చేశామే అనుకోండి, ఖచ్చితంగా భారీ నష్టం ఏర్పడుతుంది. ఇది మనం గమనించుకోవాలి. గమనించుకునేటువంటి స్థితిలో విశ్లేషణపూర్వకమైనటువంటి స్పృహతో మనం ఉన్నప్పుడు మాత్రమే దీన్ని గమనించుకోగలుగుతాము. మీకు ఇంకా అర్థమయ్యేలాగా సామాన్యమైనటువంటి భాషలో చెప్పాలి అంటే, ఉదాహరణకి హెల్మెట్ లేకుండా పైన విపరీతమైనటువంటి స్పీడ్తో వెళ్తున్నారే అనుకోండి. మొదటిసారి కింద పడినప్పుడు మామూలుగా దెబ్బ తగులుతుంది, బయటపడిపోతారు. అంటే ఇది మొదటిసారి నిన్ను విధి హెచ్చరించింది అని అర్థం. ఇలాగే రెండవసారి కూడా మళ్ళీ అదే పని చేస్తూ వెళ్ళారే అని, రెండోసారి చేతులు విరగటమో కాళ్ళు విరగటము అలాంటివి జరుగుతాయి. అక్కడ కూడా విధి హెచ్చరిస్తుంది. ఇంకా మూడవసారి కూడా మీరు అదే ప్రయత్నం చేస్తూ అంతే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా భారీ మూల్యాన్ని చెల్లించుకునేలాగా శిక్షిస్తుంది. దీన్ని నేను చిన్న ఉదాహరణతో చెప్పాను, కానీ మన జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనకి ముందు విధి పలుసార్లు హెచ్చరిస్తుంది. అది చెడు సంఘటన, నిర్లక్ష్యంతో కూడుకున్నటువంటి సంఘటన, జీవితం పట్ల స్పృహ లేకుండా చేసేటువంటి పని లాంటి సంఘటన అయితే కనుక ఖచ్చితంగా విధి అంటామో, కాలం అంటామో, భగవంతుడు అంటామో, ఏ పేరైనా పెట్టుకోండి, హెచ్చరిస్తుంది. హెచ్చరించినప్పటికీ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో, మొండితనంతో అడుగు ముందుకు వేస్తే ఖచ్చితంగా భారీ నష్టం మీ జీవితంలో మిగులుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో కూడుకున్నటువంటి పరిస్థితులలో మినహా మరి ఏ సందర్భాలలోనైనా మీకు తెలియకుండా మీరు ఎంత కష్టపడినప్పటికీ నష్టం జరుగుతుంది అంటే దానికన్నా భారీ నష్టం జరగబోయేటువంటిది ఏదో ఉందని, దాని నుండి నిన్ను కాపాడటం కోసమే విధి ఇలాంటి నష్టాన్ని నీ జీవితంలో చేకూర్చి అక్కడ నుండి కాపాడేటువంటి ప్రయత్నం చేసింది అని, నీ దిశని, నువ్వు వెళ్ళాల్సినటువంటి పద్ధతిని మార్చి మరోవైపు నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. దీన్నే మనం పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మైండ్ సెట్ అని చెప్పి అంటూ ఉంటాం. ఎవరైతే ఏదైనా సంఘటన జరగగానే అప్రమత్తమై మరోసారి ఇది ఇలా జరిగింది అంటే నేను ఇలా చేయకుండా ఉండాలి నిర్లక్ష్య ధోరణిని వదిలేసి సరైనటువంటి మార్గంలో నడిచినటువంటి వాళ్ళకి జీవితం మరో దారిని చూపిస్తూ సరైనటువంటి మేల్కొలుపుతో, స్పృహతో ముందుకు నడిపిస్తుంది. అలా కాకుండా నిర్లక్ష్య ధోరణితో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కొంతమేరకు నష్టము, కష్టము ఎదురవుతూ ఉంటాయి. అలా కాకుండా కష్టాన్ని నమ్ముకొని, తమ స్వశక్తిని నమ్ముకొని ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళకి కష్టం ఎదురైంది, వాళ్ళ జీవితంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండానే కష్టం ఎదురైంది అంటే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని ఏ అంశం నుండో కాపాడటం కోసం మాత్రమే అలాంటి పని చేశాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. దానికన్నా భారీ నష్టం ఏదో ఉంది. ఆ భారీ నష్టం నుండి మిమ్మల్ని రక్షించడం కోసం మాత్రమే చిన్న నష్టం ద్వారా, చిన్న కష్టం ద్వారా, చిన్న బాధ ద్వారా మిమ్మల్ని దారి మళ్లించేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాని మీరు గమనించుకోలేనంత మాత్రం చేత, మీరు పరిశీలనాత్మకమైనటువంటి ధోరణిలో లేకపోయినంత మాత్రం చేత మీకేదో భారీ నష్టం జరిగిపోయిందనో, అన్యాయం జరిగిపోయిందనో, జరగరాంది జరిగిపోయిందనో నిరాశ నిస్పృహలతో కూరుకుపోకండి. మీకు ఏదో అక్కడి నుంచి సరికొత్తనైనటువంటి జీవన విధానాన్ని, సరికొత్తనైనటువంటి దారిని, తీరుని, మార్గాన్ని అన్వేషించడం కోసం మాత్రమే అలా జరిగింది. మిమ్మల్ని మరో ప్రమాదం నుండి గట్టెంకించడం కోసం మాత్రమే అలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని మీ జీవితంలో ఏది ఎందుకు జరిగినా అది నిర్లక్ష్యంతో కూడుకున్నది కానీ, అహంకారంతో కూడుకున్నటువంటిది కానీ, మొండితనంతో కూడుకున్నటువంటిది కానీ కానంత వరకు ఖచ్చితంగా అది మీ మంచి చేసేది మాత్రమే అయి ఉంటుంది అనేటువంటిది గుర్తుపెట్టుకొని ధైర్యాన్ని కోల్పోకుండా మరింత శక్తిని కూడగట్టుకొని మీ ప్రయత్నాన్ని సరైన దారిలో కొనసాగించండి.
అంతేకాని భయపడుతూ ఇక్కడ ఇలా నష్టం జరిగింది, అక్కడ అలా కష్టం జరిగింది, అయ్యో భగవంతుడు నాపై కక్ష కట్టాడు, నేను ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేదు, నా తలరాతే ఇలా ఉంది, నేను ఏది చేసినా కలిసి రావట్లేదు అన్నట్టుగా భయభ్రాంతులకు గురైపోయి అక్కడే ఆగకండి. మరో ప్రయత్నంతో అడుగు ముందుకు వేయండి. జీవితం ఎప్పుడు ఆశా దృక్పథంతో ముందుకు సాగేలాగా ప్రయత్నం చేయండి. మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. కావాల్సిందల్లా నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు. సరైనటువంటి అప్రమత్తతతో కూడినటువంటి అడుగులు ముందుకు వేసేటువంటి ప్రయత్నం కొనసాగించాలి. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో సకారాత్మకమైనటువంటి ఆలోచన విధానం అంటే పాజిటివ్ థింకింగ్తో అడుగు ముందుకు వేయండి. మీ జీవితంలో అన్ని అద్భుతాలే చూస్తారు. మీకంతా మంచే జరుగుతుంది. ఎలాగా అంటే సముద్రం కెరటాలతో ఉప్పొంగుతున్నప్పటికీ కూడా ఒక సరైనటువంటి పడవలో మనం కనుక కూర్చున్నట్లయితే ఆ పడవ మనల్ని సరైనటువంటి దిశలోనే నడిపిస్తుంది. అలా కాకుండా ఎన్ని కెరటాలు వస్తున్నప్పటికీ కూడా కెరటానికి వ్యతిరేక దిశలో కనుక నీ పడవ ప్రయాణిస్తుంది అంటే ఖచ్చితంగా మునిగిపోతుంది. అందుకని స్పృహతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని, సరైనటువంటి అప్రమత్తతతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని, ధర్మానికి కట్టుబడినటువంటి జీవన విధానాన్ని నమ్ముకొని ముందడుగు వేయండి. అప్పుడు సముద్రంతో పాటు కెరటాలతో పాటుగా సరైనటువంటి దిశలో మీ పడవ, మీ జీవన నౌక పయనం చేస్తుంది. అలా కాకుండా నిర్లక్ష్య ధోరణితో, మొండితనంతో, మూర్ఖత్వపు వైఖరితో అధర్మానికి పాల్పడేటువంటి జీవన విధానం కనుక కొనసాగిస్తే కెరటాలకి ఎదురెగుతూ ఎప్పుడు మునిగిపోతుందో తెలియనటువంటి జీవన నౌకగా మీ జీవితం మారుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకొని ఏం జరిగినా, ఎందుకు జరిగినా సరైనటువంటి స్పృహతో ఆలోచించేటువంటి నేర్పును కలిగి ఉంటూ మీ జీవితాన్ని అత్యద్భుతమైనటువంటి దిశగా మళ్లించుకుంటారు అని ఆశిస్తూ, మీ జీవితంలో మీకంతా మంచే జరగాలి అని ఆకాంక్షిస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.